జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మునిగిపోయిందని అంటున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోయాడా? జగన్మోహన్ రెడ్డి వరదలో పడి కొట్టుకుపోయాడు అమరావతిలో. మరి ఆయన ఇల్లు మరి కాలగొట్టం ఉంది, ఇల్లు కూడా కొట్టుకుపోయిందా? ప్రజాసొమ్ముతో చాలా హంగులు కోట్ల రూపాయలతో పెట్టి కట్టింది కొట్టుకుపోయిందా? అయ్యో దేవుడా, ఆ బిడ్డని కాపాడు దేవుడా. నిజంగా అమరావతి కొట్టుకుపోయినప్పుడు ఆయన కూడా కొట్టుకుపోయినట్టే కదా లెక్క, ఆయన ఇల్లు కూడా కొట్టుకుపోయినట్టే కదా లెక్క. ఇవి దొంగ సాక్ష్యాలు చూపించి దొంగ వీడియోలు తీసి పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెల్లింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు తగ్గిపోవాలని, అమరావతిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న భూముల రేట్లు తగ్గిపోవాలని, అమరావతి ఎలాంటి అభివృద్ధి చెందకూడదని, అమరావతి సర్వనాశనం కావాలని ఈ 24 గంటలు ఆ టీవీ ఛానల్లో సాక్షి ఛానల్లో ఆయన సోషల్ మీడియాలో చూపిస్తూ చండాలంగా చూపిస్తూ దాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనలతో ఉన్న దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేసి ఆ శవాల మీద పేలాలు ఏరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అమరావతిని అభివృద్ధి చెందేలాగా మీ మాటలు మీ చేష్టలు ఉండాలి తప్ప నాశనం చేసేలాగా ఉండకూడదండి. ఎందుకంటే ఇప్పటికే మీరు ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. అదే పరంపరగా సాగిస్తూ వేళ ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి పోవాలని, అమరావతి అభివృద్ధి చెందకూడదని, ఆంధ్రప్రదేశ్ అట్టడుక్కు వెళ్ళిపోవాలని మీరు చేస్తున్న మీ ఛానల్లో చేస్తున్న ప్రయత్నాల్ని ప్రజలు గుర్తిస్తున్నారు. త్వరలో మీకు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, అదే రైతులు అమరావతి రైతులు నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల నష్టపోయారు, చాలా నష్టపోయారు. వైఎస్ వల్ల అభివృద్ధి చెందారు ఆ రైతులు. కానీ అంత చేసిన చంద్రబాబు నాయుడు గారికి వెనక ముందు ఆలోచించకుండా 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు సార్. మరి ఆలోచన తెలియదంటారా మన మాజీ ముఖ్యమంత్రి గారికి? తెలియక ఇవన్నీ చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా, ఎట్లా సార్, ఏమనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రజలకు ఆదుకున్నాడా? ఎక్కడ మొత్తం నాశనం చేసి పడేస్తే ఆయన మాటలు అలా ఉన్నాయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసారని నేను అనుకుంటున్నాడు. భ్రమలో ఉన్నాడు. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు అమరావతినే కాదు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ఈవేళ నేనేదో చేశాను, వీళ్ళు ఏదో చేయలేదు, నేనేదో చేశాను, నేనంతా చేశాను అంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఆయనంతా అదే భ్రమలో ఉండి మొన్న ఎలక్షన్లో కూడా 11 సీట్లకు పడిపోయాడు. కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పాపం 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళు. కానీ ఇతను వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ అభిమానాన్ని గుర్తించకుండా రైతుల మీద మెడ మీద కత్తిపెట్టి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ. ఇంత దుర్మార్గంగా చేసి కూడా ఇవాళ రైతులను ఆదుకున్నాను, నా ప్రభుత్వమే గొప్పగా ఉందని చెప్పుకోవడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఓకే సార్, ఎందుకు అంత కసి అమరావతి మీద? ఎందుకు ఆయనకు అంత కసిగా ఉంది, ఎందుకని అంటారు? ఇతను సంక్షేమ పథకాల పేరుతో కొంతమందికి డబ్బులు ఇచ్చాడండి. అదే డబ్బులు ఇచ్చే దీన్ని నాశనం చేస్తే ఏముంది? పేద ప్రజలు ఏం చేస్తారు? సంక్షేమాన్ని ఆశించి ఏదో బతుకుదాంలే అంటారు. ఆ రకంగా దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేస్తే, అధపాతాళానికి తొక్కిస్తే ఈ ప్రజలు నా కాళ్ళు కాడికి వచ్చి బతిమాలుకుంటారు, ప్రజలు నా కాళ్ళు పట్టుకుని బతుకుతారు, అడుక్కు తింటారు అనే ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న నన్ను గెలిపించాలంటే వీళ్ళు ఆర్థికంగా బలపడకూడదు. ఆర్థికంగా బలపడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొమ్ములు వచ్చేస్తాయి, నన్ను గెలిపించరు, పవన్ కళ్యాణ్ని మన చంద్రబాబు నాయుడు కూటమినే గెలిపిస్తారు. కాబట్టి దీన్ని ఎట్లాగైనా సరే ఎదగకుండా చేయాలని ఈ దుష్ప్రచారం చేస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.